ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరట ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు అందరికీ శుభాభివందనాలు. మహాగణుడైనటువంటి నా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి మీ సరిహద్దుల మీద సమాధానం నిలుపునుగాక. ఆమేన్. నా దేవుని పిల్లలారా, ఈరోజు మీతో ఒక విశేషమైనటువంటి మాట చెప్పాలని ప్రభు మీ మధ్యకి నన్ను తీసుకొచ్చారు. అదేంటంటే, మన కుటుంబంలో మన మీద బాధ్యత తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కుటుంబంలో కాకపోయినా మన స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మిత్రులు, ఇట్లా ఎవరో ఒకళ్ళు మన మీద బాధ్యతలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది, మనం వీళ్ళకి ఏం చేయకపోయినా వీళ్ళు మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు నా మీద. వీళ్ళ విషయంలో మనం అంత కేర్ఫుల్గా లేకపోయినా, శ్రద్ధ చూపకపోయినా, వీళ్ళు చూపించేటువంటి ప్రేమలో మాత్రం ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి కల్తీ లేదు అని చెప్పేసి, ఎలాంటి స్వార్థం లేదు అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. ఒక్కోసారి వాళ్ళ ప్రేమను మనం చులకన చేసి మాట్లాడతాం. కానీ అలాంటి వాళ్ళ శ్రద్ధ, అలాంటి వాళ్ళ ప్రేమ కూడా ఒక లైన్ వరకు వచ్చి, ఒక పరిమితి వరకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి రావడం జరుగుతుంది. అందుకే మన జీవితంలో పాత స్నేహితులు ఎవరు లేరు మనకి. అందరూ కూడా కనుమరుగైపోతూ ఉన్నారు. మరలా కొత్త స్నేహితులు వస్తున్నారు. అంటే తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్నదమ్ముళ్ళ ప్రేమ, అక్కచెల్లెళ్ళ ప్రేమ, స్నేహితుల ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ ఒక పరిధి ఉంటుంది. సముద్రపు అలలకు సరిహద్దులు ఉన్నట్లుగా ప్రతి ప్రేమకు ఒక సరిహద్దు ఉంటుంది. అక్కడ వరకు వచ్చేసి మరలా వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఏ ప్రేమ కానీ, ఏ సహాయం కానీ శాశ్వతంగా మనతో నిలబడదు. ఆ విషయం మనకు తెలిసిందే. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అని రాస్తాడు పేతురు గారు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుడైనటువంటి పేతురు గారు తన పత్రిక రాస్తూ, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో మీరు చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అని రాస్తుంటుంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అని. ఏ విషయంలో చింతిస్తున్నాడు ఆయన? ప్రతి విషయంలో. ఎవరాయన? ఈ విషయం తెలియాలి కదా మనకి. ఆయన అంటే ఎవరు? క్రొత్త నిబంధనలో కానీ మ్యాక్సిమం ఎవరి గురించి వినబడుతుందంటే, యేసయ్య గురించి మాత్రం వినబడతా ఉంటుంది. పాత నిబంధనలో మ్యాక్సిమం తండ్రి అయినటువంటి యెహోవా గురించి వినబడుతుంది. క్రొత్త నిబంధనలో మ్యాక్సిమం యేసయ్య గురించి మాత్రం వినబడతా ఉంటుంది. పరిశుద్ధాత్ముడి గురించి ఆల్మోస్ట్ వినబడుతుంటుంది. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని పేరట ఈరోజు ప్రభు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్య అంట తన స్వరక్తమిచ్చి ప్రాణం పెట్టి సంపాదించినటువంటి మనల గురించి ఆయన చింతించుచున్నాడు అని రాస్తుంది. ఏ విషయంలో చింతించుచున్నాడు ఆయన? మన మాట వినక దారి తప్పి విశ్వాస జీవితాన్ని విశ్వాస యాత్రను ప్రారంభించినటువంటి మనం మధ్యలో కొన్ని ఆశలకు, ఆలోచనలకు మనం లోబడిపోయి క్రీస్తు ప్రభుని పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా తిరిగేటువంటి ప్రయత్నాలు మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. ఒకవైపు తెలుసు అది మనం చేస్తుంది పొరపాటు అని తెలిసి కూడా దేవుని దుఃఖపెట్టేటువంటి సందర్భాలు మనం ఎన్నో చేస్తున్నాం. తద్వారా ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఆశీర్వాదం కోల్పోతాం. దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు కోల్పోతాం. ఆదివారం పూట మనం మోకరించి 2 మోకాళ్ళ మీద 2 చేతుల ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొద్ద నుంచి మన దగ్గరికి రావాల్సినటువంటి కృపావరాలు కూడా మనం కోల్పోతున్నాం. ప్రియులారా, ఇలాంటివి చాలా. దేవుని యొక్క ముఖస్తుతిని చేసేటువంటి ఆ విలువైనటువంటి సమయాన్ని కూడా మనం కోల్పోతున్నాం కదా. దేవుని స్వరాన్ని వినేటువంటి అవకాశం కూడా లేదు. కొంతమంది ఏంటంటే దారి తప్పిపోయి చాలా దూరం వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, ఎన్నిసార్లు గద్దిస్తున్నా, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా, వాళ్ళ హృదయం కాఠిన్యంతో నింపబడిపోయింది కనుక వాళ్ళకి బాధ కూడా అనిపించదు. కానీ ప్రభు మాత్రం మనల్ని గురించి చాలా చింతించుచున్నాడు. ఏ విషయంలో? ఆల్రెడీ మనం దేవుని చేతిలో ఉండి, ఆయన ద్వారా బాప్తిసం పొంది నవనూతన జీవితాన్ని ప్రారంభించి మరలా దేవునికి దూరం అయిపోయి నానా అగచాట్లు అనుభవిస్తున్నాం, నానా తిప్పలు పడుతున్నాం. మనం సరైనటువంటి ఆశీర్వాదం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆయుష్ కూడా దినదినము తగ్గిపోతూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి స్థాయికి, కోరుకున్నటువంటి
రేవుకి మనం చేరలేక చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఏం చేస్తున్నాం అర్థం కాక ఇందులో నుంచి బయటికి రావాలన్న ఆశ ఉన్నా అవి వదులుకొని రాలేక శరీరాశ, నేత్రాశ, జీవవడంబం వీటిలో నుంచి బయటికి రాలేక దేవుని మరలా సంతోషపెట్టలేక మనకి మనం మోసం చేసుకుంటూ మన కుటుంబాలు మోసం చేస్తూ దేవుణ్ణి మరెక్కువగా దుఃఖపెడుతూ మనం జీవితాన్ని రాణించలేం, జీవితాన్ని కొనసాగించలేం. నా ప్రియులారా, మీకు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఒక మాట చెప్తున్నా. ఆయన మనల్ని దీవించాలని, ఆయన మనల్ని ఆశీర్వదించాలని, అన్య జనుల ఎదుట దేవుడు మనల్ని ఒక సాక్షార్థంగా నిలబెట్టాలని ఆయన ఎంత కోరికతో ఉన్నాడు, ఎంత ఆశతో ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి మనల్ని చేర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకొక గొప్ప మాట చెప్పమంటారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 ఈ 3 వచనాలు మనం చదువుకుంటా వస్తే అక్కడ ఒక బలమైన మాట రాయబడుతుంది. అదేంటంటే, నీవు మనుష్యుడిని జ్ఞాపకం చేసుకునడానికి వాడు ఏ పాటి వాడు అసలు? నీవు అంటే ఇక్కడ కూడా యేసు ప్రభువే. యేసయ్యా, నీవు ఒక మనుష్యుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? నీవు దేవుడివి, నీ కింద దూతలు ఉన్నారు, వారికంటే కొంచెం తక్కువగా చేసావు నువ్వు వాళ్ళని. ఎవరిని? మనుష్యుడిని. దేవదూతల కంటే దేవుడు కొంచెం తక్కువ వారిగా చేసినప్పటికీ కూడా దేవదూతల కంటే వీరికి మనకి ఎక్కువ అధికారం ఇచ్చాడు ఆయన. వీరు అనగా మనం దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినప్పటికీ కూడా దేవదూతలకు ఉన్నంత పరిశుద్ధత, దేవదూతలకు ఉన్నంత నీతి, దేవదూతలకు ఉన్నంత యథార్థత, దేవదూతలు అనుభవిస్తున్నటువంటి మహిమ మనం అనుభవించనప్పటికీ కూడా ఆయన చేతి పనులన్నిటి మీద దేవుడు మనకు అధికారాన్ని కలుగు చేశాడట. మనకి అధికారం కలుగు చేశాడు ఆయన సమస్త విషయములలో. అందుకే యేసు నామమున నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నానని చెప్పగానే ప్రకృతి మనకు లోబడిపోతుంది, రోగాలు మనకు లోబడుతున్నాయి, శాపాలు మనకు లోబడుతున్నాయి, తర్వాత దయ్యాలు మనకు లోబడుతున్నాయి. వాటన్నిటి మీద అధికారం కలుగు చేశాడు దేవుడు. మరలా మనం ఎవరు హెచ్చించుకోవడానికి? దేవదూతల కంటే గొప్పవాళ్ళమేం కాదు, దేవుని స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, అది వేరే విషయం. కానీ దేవదూతలతో పోల్చుకోవడానికి కూడా అవకాశం లేదు మనకి. అంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనకి యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చి ఆయన చింతిస్తున్నాడు. అన్నిటి మీద మనకు అధికారం ఇవ్వాలని, మనం అన్నిటిని ఏలాలని, ఒక అధికారిగా మనం బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ మనం ఆ స్థాయిలో లేము కదా. ఒకవేళ ఉన్నట్లయితే నా దేవుడు నేను ఇంకనూ బలపరచునుగాక, లేకపోతే సరి చేసుకో, జీవితాన్ని సరి చేసుకుందాం. జీవితాంతం మనం సరి చేసుకుంటూనే ఉండాలి. అన్ని విషయాలలో మన కన్ను మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, శరీరం మంచిది కాదు, మన మనసు మంచిది కాదు. కాబట్టి మనం సరి చేయబడాలి. ఎప్పటికప్పుడు ఆశల వలయాలలో చిక్కుబడుతున్నటువంటి వారు మనం. నక్కను చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వాళ్ళకి అది ఉంది, మనకి ఇది కావాలని శరీరం, కన్ను ఆశిస్తుంది, లేకపోతే శరీరం ఆశపడుతుంది. అటు అక్రమ సంబంధాలు కానీ లేకపోతే ఇంకో విషయాలలో వేరు విషయాలలో ఆశపడుతూ ఉంటుంది. ప్రియులారా, నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ప్రభువు మనల్ని బట్టి ఒక ఆశ కలుగున్నాడండి. ప్రభువు మనల్ని బట్టి ఒక ప్రణాళిక కలుగున్నాడు, మనల్ని బట్టి ఒక ఉద్దేశం కలుగున్నాడు ఆయన. ఈ ఉద్దేశాలు, ఈ ప్రణాళికలు నెరవేర్చబడాలంటే మనం ఆయన దుఃఖపెట్టేవారంగా కాక ఆయనకి ఇష్టలుగా మార్చబడదాం. మహామహిమ కలిగినటువంటి దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం. ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. ఆ రోజు చింతించాడు వీళ్ళు ఏమైపోతారా అని. రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఇప్పటికీ 2000 సంవత్సరాలైనా మనల్ని గూర్చి దేవుని పాదాల దగ్గర ఆయన మొరపెడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడని పలు సందర్భాల్లో మనం వింటూ వస్తున్నాం కదా. కాబట్టి దేవుని దుఃఖపెట్టింది చాలు. ఈ శరీరానికి సుఖాన్ని ఇచ్చి కళ్ళతో చూసి ఆశించి హృదయంతో అదంతా చేసాం. వద్దిగా దేవుని సంతోష పెడదాం. తద్వారా మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మనం ఆత్మీయతలో నిలబడతాం. నేడు రేపో రాబోతున్న దేవుని మహిమగల రాకడకు సిద్ధపడదాం, ఆయన సంతోష పెడదాం. ఆయన నీకు దుఃఖపెట్టే అవకాశం తీసుకోబాకండి, ఎందుకంటే మహిమగల రాకడ త్వరగా రాబోతూ ఉంది. ఆయన సంతోష పెడదాం. ఈ కొద్ది రోజులు దేవుని సంతోష పెడదాం. ఏ సమయంలో దేవుడు వచ్చినా, ఏ గడియలో ప్రభు వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. నా దేవుని పేరట నా దేవుడు నీకు సమాధానం కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.